హెల్ప్ ప్రొవైడర్ అనేది మీ అప్లికేషన్స్కి హెల్ప్ని ప్రొవైడ్ చేసేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి హెల్ప్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేసేదానికి ఇది లింక్స్ని ఇస్తుందండి. మరి మనం ఈ యొక్క హెల్ప్ ప్రొవైడర్ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం ఈ ప్రాపర్టీస్, మెయిన్ ప్రాపర్టీస్ ఇవి, అట్లానే ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక లేబుల్ తీసుకోండి, 2 బటన్స్ తీసుకోండి. తర్వాత హెల్ప్ ప్రొవైడర్ తీసుకోండి. హెల్ప్ ప్రొవైడర్ తీసుకున్నట్లయితే ఇది కింద వచ్చేస్తుంది ఫామ్లో, రన్ టైంలో డిస్ప్లే కాదు. ఓకే, హెల్ప్ ప్రొవైడర్ ఇది తీసుకోండి, ఇట్లా వస్తుంది. తర్వాత మీరు బటన్ 1లో చూడండి ఏం కోడ్ రాసాం, హెల్ప్ డాట్ షో హెల్ప్ లేబుల్ 1. మరి దీనికి ఏంటి, లేబుల్ 1 కంట్రోల్కి ఈ హెల్ప్ ఫైల్ని ఇవ్వడం జరిగింది. హెల్ప్ ఫైల్ యొక్క లొకేషన్ అనమాట, హెచ్టిఎం ఫార్మాట్లో ఆ యొక్క ఫైలు డిస్ప్లే అవుతుంది. అట్లానే రెండో కోడ్ చూసినట్లయితే ఇక్కడ ఫామ్ లోడ్ ఈవెంట్లో రాయడం జరిగింది. ఈ ఫామ్ లోడ్ ఈవెంట్లో హెల్ప్ ప్రొవైడర్ 1 డాట్ సెట్ హెల్ప్ స్ట్రింగ్ బటన్ 2, బటన్ 2కి, బటన్ 2 అనే కంట్రోల్ ఉంది కదా, దానికి హెల్ప్ స్ట్రింగ్ ఇది ఇవ్వడం జరిగింది. మరి రన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి, బటన్ 1 మీద క్లిక్ చేసినట్లయితే ఇమీడియట్గా హెల్ప్ ఫైల్ ఏదైతే ఇచ్చామో ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, అదే మీకు బటన్ 2 మీదకి వెళ్ళి F1 ప్రెస్ చేయండి. F1 ప్రెస్ చేసి క్లిక్ చేయండి. ఓకే, F1 ప్రెస్ చేసి ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. ఐఎమ్ సపోర్టెడ్ బై హెల్ప్ ప్రొవైడర్ అని హెల్ప్ రావడం జరిగింది. ఆ విధంగా హెల్ప్ స్ట్రింగ్ని లేదంటే హెల్ప్ ఫైల్ని కూడా ఈ యొక్క హెల్ప్ ప్రొవైడర్ అనేది మీ అప్లికేషన్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. అట్లానే నెక్స్ట్ మీరు చూసినట్లయితే స్టేటస్ బార్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇవ్వడం జరిగింది. మరి స్టేటస్ బార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కొత్త ఫామ్ని తీసుకుంటున్నాను. ఈ ఫామ్లో చూపిస్తాను. స్టేటస్ బార్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ప్యానల్స్ అన్నమాట. సో ఇక్కడ స్టేటస్ ట్రిప్ అని ఉంది, దీన్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసినప్పుడు స్టేటస్ బార్ ఎప్పుడు కిందే ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద మీకు ఫామ్ కింద చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి. ప్రాపర్టీస్ తీసుకున్న తర్వాత మీకు ఈ యొక్క ఐటమ్స్ని ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఐటమ్స్ని యాడ్ చేసేదానికి క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ అనేది తీసుకొని మీరు దానికి టెక్స్ట్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ఒకటి వచ్చింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో చెప్పిన విధంగా ఏం చేయాలంటే స్టేటస్ బార్కి
ఫస్ట్ ఒక ప్యానల్కి ఇట్లా ఈ విధమైన స్ట్రింగ్ ఇవ్వండి, మోర్ vb.net ప్లీజ్ అని. రెండో దానికి MSDN అని. నెక్స్ట్ మనం ఇక్కడ నేను ఎగ్జాంపుల్లో చూపిస్తాను, ఆ విధంగా మీరు ఈ యొక్క టెక్స్ట్ని మార్చండి. ఓకే, యాడ్ అంటే దీని కింద వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ మార్చాలి. ఫస్ట్ మోర్ సంథింగ్ ఇట్లా వచ్చేసి నెక్స్ట్ కావాలన్నప్పుడు ఇట్లా ఇవన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎన్ని కావాలంటే అని ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఓకే క్లిక్ చేసి మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్టేటస్ బార్లో ఏ ఐటమ్ అయితే తీసుకున్నారో ఆ ఐటమ్ యొక్క మీరు ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి ఈ విధంగా చేయొచ్చు. రైట్ క్లిక్, ఇన్సర్ట్, స్టేటస్ బార్ లేబుల్, ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇన్సర్ట్, స్టేటస్ బార్ లేబుల్, ఇట్లా దీనికి టెక్స్ట్ మార్చుకోండి. అట్లా 3 టెక్స్ట్లు నేను అక్కడ చూపించిన విధంగా మీరు మార్చుకోవాలి. అంటే 3 ప్యానల్స్ లాగా ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే, ఎనీవే నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మన ఫైనల్ యొక్క ఫామ్ వ్యూ ఎలా ఉంటుంది. ఫస్ట్ ఇదేమో ఇది ఫర్ మోర్ ఆన్ vb.net అనేది ఒకటి, ఇక్కడ దాకా సపరేట్ అనమాట. MSDN అనేది ఇంకొకటి, ఎడూసాఫ్ట్ అనేది ఇంకొకటి, ఇట్లా 3 ఉంటాయి. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MSDN అనే దాని మీద క్లిక్ చేశాను. MSDN ఓపెన్ అవుతుంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళ సైట్. ఆ విధంగా అక్కడ కోడ్ రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అడుగుతుంది. ఓకే, ఐఎమ్ క్లోజింగ్. అట్లానే ఎడూసాఫ్ట్ మీద క్లిక్ చేస్తే ఎడూసాఫ్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ విధమైన కోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్టేటస్ బార్ అనేది ఈ విధంగా ఫైనల్గా కింద అంటే ఫామ్ కింద ఆ విధంగా చూపిస్తుంది. మరి ఆ స్టేటస్ బార్ మీద క్లిక్ చేసి మీరు ఐటమ్ క్లిక్డ్ ఈవెంట్, డిఫాల్ట్ ఈవెంట్, దాని కింద మీరు ఈ విధమైన కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు ఈ కోడ్ మాత్రమే రాయాలి, అది సిస్టమ్ జనరేటెడ్ కోడ్. పైదంతా ఈ కోడ్ సరిపోతుంది. ఆ ఐటమ్ క్లిక్డ్ ఈవెంట్లో ఈ డాట్ క్లిక్డ్ ఐటమ్ ఈజ్ స్టేటస్ స్ట్రిప్ 1 డాట్ ఐటమ్స్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ దైతే అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 అనేది మనం ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ vb.net అనే సంథింగ్ ఇచ్చున్నాం. రెండో ఐటమ్ ఏంటి, MSDN అని ఇచ్చున్నాం. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ కావాలి అన్నట్టు సిస్టమ్ డాట్ డయాగ్నోస్టిక్ డాట్ ప్రాసెస్ డాట్ స్టార్ట్ అని చెప్పి ఇది ఇచ్చాం. లేదంటే ఎల్సేఫ్ క్లిక్డ్ ఐటమ్ 2 అయితే myedusoft.net అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా స్టేటస్ బార్ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క